అందరికీ నమస్కారం అండి. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించింది మనం మాట్లాడుకుంటే అసలు జనరల్గా ఈ ఎలక్షన్కి సంబంధించింది అభివృద్ధి, అదేవిధంగా అభివృద్ధి చెయ్యనిది అనే అంశాలు మాట్లాడుకుంటే బాగుండేది. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా అభివృద్ధి మీద మాట్లాడుతుందా లేదా వ్యక్తిగతంగా మాట్లాడుతుందా, ఏం చేస్తుందని చెప్పేసి ప్రజలంతా చూస్తున్న పరిస్థితి ఉంది. నేను ఏమంటున్నానంటే డబ్బులు బీఆర్ఎస్ సమయంలో అంటే పంపకాలు మొదలైనవి, అదేవిధంగా అదే వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది, డబ్బుల పంపకాలు ఆ పార్టీ స్టార్ట్ చేసిందని చెప్పేసి మాట్లాడితే ఇక మా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఇక ప్రపంచం నన్ను ఏం చూడట్లేదని చెప్పేసి స్టార్ట్ చేశారని కాదు, అంతకుముందు ఎక్కడో 1-2 చోట్లనో లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఉండేవి. ఇప్పుడు కస్బా శ్రీనివాస్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో దాదాపు నాకంటే ఒక 5-6 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు పెద్ద కావచ్చు. దాదాపు నాకంటే ఒక ఎలక్షన్ ఎక్కువ చూసిండొచ్చు, నాకంటే ఒక ఎలక్షన్ ఎక్కువ చూసిండొచ్చు. నాకు తెలిసి తన వయసు 60 అయితే 2-3 ఉండొచ్చు, 55 వరకు అయితే 1 అలా చూసిండొచ్చు. మేము కూడా ఉన్నాం, మేము కూడా ఇదే సమాజంలో ఉన్నాము, ఇదే ఎలక్షన్స్లో చూసినాము. ఇదే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం అధికారంలో ఉంది, అదేవిధంగా ఏ విధంగా ప్రలోభ పెట్టింది ప్రజలకు అనేది వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా మాట్లాడడం అని అంటే ఇక బట్టలిప్పి బయట తిరగడం లాంటిదే, ఇక వేరేదేం లేదు. ఇక వాళ్ళు ఇక మాకేం తెలియదు, అసలు మేము సత్యపుసలం శుద్ధ పుసలం అని చెప్పేసి మాట్లాడితే ఇక దానికి మాట్లాడేది ఏముండదు. రెండవ విషయము, ఇక ఇప్పటిదాకా జరిగిన దాంట్లో నాకు తెలిసి బీఆర్ఎస్కి సంబంధించిన వీడియోలు ఏమొచ్చినాయో అయితే నాకు కనపడలేదు. ఇక మీకు కనపడితే నాకేమైనా చూపెట్టండి. అంటే డబ్బులు పంపకాలు జాగ్రత్త పడ్డారా? మాకు తెలియదండి, మాకు రాకుండా కాదు, మాకు తెలియదు అసలు అది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది, ఎన్నేం చేస్తుంది అనేది వీడియోలతో సహా బయటకు వచ్చింది. మళ్ళీ ప్రత్యేకంగా ప్లే చేయమని చెప్పేసి అని అంటే కూడా ప్రత్యేకంగా ప్లే కూడా చేద్దాం. వాళ్ళ అఫీషియల్గా ఉన్న వాళ్ళే మన కళ్ళ ముందు ఉన్నారు, మన కళ్ళ ముందే కనబడుతున్నారు. వాళ్ళ పంపకాలు మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. ఇవి మేము సృష్టించినవి కాదు కదా, వాళ్ళ మనుషులు ఉన్నారు, ఇగో ఎవరెవరు ఉన్నారో కూడా కనబడుతుంది కదా. కండవాలు వేసుకొని మరి పంచుతున్నది కదా, మేం చెప్తుంది కాదు కదా. ఇక వీళ్ళు నీతులు చెప్పడానికి గురువింద గింజల్లాగా బయలుదేరారు ఇక బయటికి. ఇక మొత్తం నీతులే. ఇక అంటే ఇక నీతి అంటే కాంగ్రెస్ అంటే నీతి. ఇక ఈ శ్రీనివాస్ గారు ఇంకో మాట అన్నారు, బీఆర్ఎస్ ముందే వంచి పెట్టింది ఆల్రెడీ అని. అదే ఇక నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం మా చేతుల్లో ఉందో లేదా అంతకుముందు ఎవరిళ్ల మీద దాడులు జరిగినాయి, పోలీసులై ఎవరిళ్ల మీద దాడులు జరిగితే ఎన్ని కోట్ల రూపాయలు బయటపడ్డాయి, అధికార పార్టీ కాంగ్రెస్ మీద వాళ్ళ ఇంటి మీద ఎంత జరిగింది, బీజేపీ వాళ్ళ ఇళ్ల మీద ఎన్ని కుటుంబాల మీద జరిగినాయి, లేదా బీఆర్ఎస్ పార్టీ కుటుంబాల మీద ఎన్నిటి మీద దాడులు జరిగినాయి, పోలీస్ దాడులు, ఎన్ని కోట్ల రూపాయలు దొరికినాయి. ఇవన్నీ అంటే మనము అంటే ప్రపంచం మాకు చూడట్లేదు, మేము ఏం చెప్తే అది నమ్ముతారు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అట్లా అది అయిపోయింది, కాలం అయిపోయింది. అట్లా అంటే ఈ ఎలక్షన్ మన సాధారణ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళ మాటలు నమ్మిన మాట వాస్తవం. ప్రజలు నమ్మి కొంత అరే మాకు ఇది కాకుండా ఇంకొంచెం ఎక్కువ మాకు వస్తుందేమో అని చెప్పేసి ఆశపడ్డ మాట వాస్తవం. ఇదే జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు ఏ విధంగా పంచినారో కూడా మాకంతా మేము దగ్గర నుండి చూసిన వాళ్ళమే. ఆ విజువల్స్ అంతా బయటకు వచ్చిన ఆనాడు కూడా వచ్చినవి ఉన్నాయి విజువల్స్. సో నేనేమంటున్నా, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకున్నా అందరి వీడియోలు వచ్చినాయి అప్పుడు. నేనేమంటున్నా అంటే ఈరోజు బైపోల్లో అధికారంలో ఉన్నది వాళ్ళు, అదేవిధంగా ప్రజలు బయట పెడుతున్నది వాళ్ళకి సంబంధించినవి. వాళ్ళు ఎంత దాచిపెడదామని అనుకున్నా కానీ వాళ్ళ దాగడానికి లేదు, అక్కడ పరిస్థితి అటువంటిది ఉంది. కాబట్టి పంపకంలో బీఆర్ఎస్ మీద అంటే వాళ్ళకేమైనా 4 ఓట్లు పడతాయని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ 4 ఓట్లు కాదు కదా, ఏం పడవు. అటువంటి పనికిరాని ఆరోపణలు చేయటం వలన నేనేమంటున్నానంటే ఈ పంపకాల విషయాన్ని మనం ఓపెన్గా మాట్లాడుకోవడమే అసలు సైడ్ చేయాలి. నేను కస్బా గారి నుంచి నేను అదే ఆశించిన. మీరు ప్రశ్న వేయగానే నేనేమనుకో
మేడం అది కాదు మేడం, అసలు విషయాలు ఏంటంటే అభివృద్ధి, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంది, మేము చేసిన అభివృద్ధి ఏంది? తిరోగమన దశకు బీఆర్ఎస్ తీసుకెళ్లిందా హైదరాబాద్ సిటీని, లేకపోతే నిన్నటి వరకు ప్రచారాలు వాళ్ళు చెప్పినాయి అయ్యే. కాదు నేనేమంటున్నానంటే ఇప్పటికైనా డబ్బుల విషయం పంపకాల విషయం కాదు ఆయన మాట్లాడాల్సింది. ఎవరమైనా నేనైనా విషయం అది కాదు. ఒకవేళ ఇది మాట్లాడడం వలన ఎవరికి ఏ ఉపయోగం లేదు, వాళ్ళకేమన్నా అదనంగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఎవరిదైనా అది తెలివి తక్కువతనమైనదే నేను చెప్పదలుచుకున్నా. నేనేమంటున్నానంటే ఈరోజు ప్రజలు బైపోల్లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, రేపు మనం ఏం చేయాలి, ఏం చేస్తామని చెప్పాలి ప్రజలకు, ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏంది, ఇదే జూబ్లీ హిల్స్ కు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి ఏం చేసింది అని చెప్పండి, తప్పేం లేదు. అది సబ్జెక్ట్ కాదు, పంపకాలది సబ్జెక్ట్ కాదు. ఆ పంపకాల సబ్జెక్ట్ అంటే ఇక అది లోతుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇక నీ వీడియో ఏంది, నా వీడియో ఏంది, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని నేను ఇందాక అన్నట్టు వాళ్ళు నిన్నటి వరకు అంటే ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేసాం, గతంలో ఏం అభివృద్ధి జరిగింది, రేపు మేము గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తాం, ఇవన్నీ నిన్నటి వరకు ప్రచారాలు చెప్పారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అలా చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రచారాలు చేయకూడదు కాబట్టి ఏదైతే పంపిణీ గురించి మాట్లాడుతున్నామో దాని గురించి చెప్పారు. నేను ఏమంటున్నానంటే పంపకాల అనే సబ్జెక్టు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటున్నా. ఎవరేమైనా సరే అది మాట్లాడుకుంటే అంటే బండారాన్ని ప్రతి పార్టీ బయట పెట్టుకోవడం తప్ప దానికి ఏం ఉపయోగం లేదు అని అంటున్నా. అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నా. మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాము, అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఏం చేద్దామని చెప్పేసి మాట్లాడుకోవాలా. అట్లా మాట్లాడుకోవడం వల్లనే మనకు ఉపయోగం తప్ప ఈ దాని వలన ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఒక చర్య. ఇది ఎవరు డబ్బులు పంచినా ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అంటే మనము ఈరోజు మనం ఓన్ చేసుకుంటున్నామా, ఎలక్షన్ కమిషన్ రేపు వస్తుంది కస్బా గారికో నన్ను కూర్చోబెట్టి అడుగుతుంది ఎక్కడెక్కడ వంచినో చెప్పు అని చెప్పేసి చెప్తాం మేము. మాకు తెలుసా? నాకు తెలిసి పంపకాల అంటే ఆయన మనసులో ఉండి ఉండొచ్చు, కానీ ఆయన ఎక్కడ లేడు ప్రత్యక్షంగా. ఆయన చెప్తాడా ఏమయ్యా అన్నావు కదా నువ్వు చెప్పండి చెప్తాడా? చెప్పడు కదా. నన్ను అడిగితే నేను చెప్తానా? ఎందుకంటే మాకు సంబంధమే లేదు. అది మేము వచ్చి అక్కడ ఏం జరుగుతూ ఉంది, మా పరిస్థితి ఏంటి, అదేవిధంగా మా భవిష్యత్తు ఏంది, మా గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పవరకే మా పని. కాబట్టి మనం ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్ట విరుద్ధమైన అంశాలు మనం మాట్లాడుకుంటూ పోతే అది మనకు సరికాదనేది నా అభిప్రాయం. రేపు మాటల మీద కట్టుబడి ఉండే పార్టీ, మాటల మీద కట్టుబడి లేని పార్టీ, గత ఎలక్షన్స్ లో ఇచ్చిన మాటలు ఇప్పటి వరకు కట్టుబడి ఉండి చేసినరా అవి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా బైపోల్స్ కేవలం బీఆర్ఎస్ మీద బురద చల్లడం వరకే పరిమితమైనది తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ లో ఇది చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పేసి అన్న దాఖలాలు ఏం లేవు. కాబట్టి ఆ ప్రతి దగ్గర ప్రతి పాయింట్లో ఇంకా మా పార్టీ మేము చెప్పుకున్నాం, మేము ఈ అభివృద్ధి చేశాము, ఇది చేశాము 1 2 3 4 5 6 7 అని చెప్పేసి కొన్ని పాయింట్లతో సహా ఎన్ని కోట్ల రూపాయలు మేము కేటాయించడం దాని అభివృద్ధికి అని చెప్పేసి మేము చెప్పగలిగినాం. వాళ్ళు ఎక్కడ అది చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు టవల్ తీసుకొని గిరాగిరా తిప్పుతున్నారు అని చెప్పేసి అనడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బైపోల్లో మనం ఏం చేస్తామని చెప్పేసి మాట్లాడాల్సిన పోయి ప్రతిపక్ష పార్టీ కండువా తిప్పిందా జెండా తిప్పిందా అని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు. తను ఇంకా బైపోల్లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా మాట్లాడాలి, పెట్టిన ప్రెస్ మీట్ అంతా ఏదో పరనింద ఆత్మస్తుతి అన్నట్టు ఉంది తప్ప ఆయన చేసింది ఏమైనా ఉండి చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెడితే చాలా బాగుండేది. ఏమి లేదు, గందరగోళం తప్ప బెబ్బెబ్బే భజగోవిందనం అన్న టైప్లో ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది లేదైతే నేను చెప్పదలుచుకున్నానండి. రేపు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా ప్రజల తీర్పు 14 రాబోతుంది. అది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందని మేము బలంగా విశ్వసిస్తున్నాము. మాకున్న అంటే మేము ప్రజలకు అంటే చాలా లోతుగా దగ్గరగా పోయి చూసిన వాళ్ళం ఉన్నాం కాబట్టి, ప్రచారంలో మేము ఉన్నాం కాబట్టి ఆయా డివిజన్లలో అక్కడ ఉన్న ప్రజల వాస్తవిక పరిస్థితుల్ని అదేవిధంగా వాళ్ళకి దగ్గరగా మేము మాట్లాడిన స్థితి ఉంది. కాబట్టి అది మాకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి మాకు విశ్వాసం కలిగింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత. అదేవిధంగా చాలా మంది సర్వేలు చేసిన సందర్భంలో కూడా అంటే ఒకళ్ళు చెప్తే చేసిన వాళ్ళు కాకుండా ఇండివిజువల్స్ గా పోయి వాళ్ళ ఇంట్రెస్ట్ తో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా టీములు ఉన్నాయి. ఇది మన వాళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అసలు బైపోల్లో ఏం జరగబోతుందని చెప్పేసి ఆసక్తితో ఒక 10 మంది టీము 15 మంది టీము
కొంత అంతకు ముందు ఒక టీంలతో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చేసి అసలు మనం దీంట్లో ఒక నిరూపించుకోవాలి, మనం మంచి రిపోర్ట్ ఇచ్చి రిపోర్ట్ చేసుకుంటే రేపు మనకు ఒక భవిష్యత్తు ఉంటుందని అట్లా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి సర్వే రిపోర్ట్లలో కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. కాబట్టి రేపు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అనేది చెప్పదలుచుకున్నాం. రైట్. సో నరసింహనాయుడు గారు, ఎలక్షన్ నేపథ్యంలో ఈ డబ్బులు పంచిపెట్టడాలు, తాయిలాలు ఇవ్వటాలు ఇవేమీ మనం ఇవాళ కొత్తగా మాట్లాడుకుంటున్నది కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ ప్రజలే బయట